రాజకీయ శివాజీ గారు, ప్రయోజనాలు అంతిమంగా ఆనాటి పరిస్థితులు 58 నెలల పాటు జరిగినటువంటి పరిస్థితులు మీరు చూశారు. 2 నెలల పరిస్థితులు మీరు చూస్తున్నారు. వాలంటీర్గా ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చి, వికలాంగులకు పెన్షన్ ఇచ్చి, వితంతువులకు పెన్షన్ ఇచ్చి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇచ్చి, వారి కళ్ళల్లో ఆనందం చూసి ఒక గొప్ప సేవ చేస్తున్నామనేటటువంటి ఆత్మ సంతృప్తితో 58 నెలల పాటు ఉన్నారు మీరు. కానీ 2 నెలలుగా ఈరోజు అవ్వాతాతలు పడుతున్నటువంటి కష్టాలను కూడా చూస్తున్నారు. పదే పదే చంద్రబాబు అండ్ రామోజీ రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఒక వాలంటీర్గా 58 నెలల పాటు ఉన్నటువంటి అనుభవంతో ఈ పరిస్థితుల గురించి ఏం చెప్తారు సార్? సార్ నేను ఒకటే చెప్తాను సార్. గతంలో ఏదైతే ఈనాడు రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు అండ్ కో గత 58 నెలలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 15, 2019 ప్రారంభించినప్పటి నుండి బురద జల్లే పనులే చేస్తున్నారు సార్. గతంలో 2020 మే 7వ తారీఖున ఎల్జీ పాలిమర్స్ పేలుడు కార్యక్రమం ఎల్జీ పాలిమర్స్ పేలుడు జరిగింది సార్. ఈ ఆంధ్రప్రదేశ్లో 9 మంది విశాఖపట్నం వాస్తవ్యులు మరణించారు సార్. మరణించిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి పారితోషికం ఇచ్చారు సార్. ఆ రోజు రాత్రి మీరు ఈనాడు మీరు ఇప్పుడు ట్యాబ్లో ఈనాడుకి సంబంధించి ఒక క్లిప్ చూపించారు. ఆ క్లిప్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఒక విషయం మీతో పంచుకోవాలనుకున్నాను సార్. అంటే వాలంటీర్ వ్యవస్థ చేసినది మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సంబంధించి కేకే రాజు గారు అని సమన్వయకర్తగా అప్పుడు ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఆయన అభ్యర్థిగా ఉత్తర నియోజకవర్గం నుండి కన్సల్ట్ చేస్తున్నారు. అయితే ఈనాడు యొక్క రాతల గురించి, ఈనాడు యొక్క రాతలు ఏ విధంగా ప్రజల యొక్క మనోధైర్యాన్ని కోల్పోవడానికి కారణమయ్యాయో ఒక ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సమయం సార్ ఇది. ఏదైతే మే 7, 2020 ఎల్జీ పాలిమర్స్ సంబంధించి పేలుడు జరిగిన తర్వాత చనిపోయిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ₹1 కోటి పారితోషికం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకు ఈటీవీలో ఒక హెడ్లైన్స్ అని చెప్పి ఇంకొక ట్యాంకర్ ఓపెన్ అయిపోయింది, ప్రమాదం విశాఖ ఉత్తర నియోజకవర్గం నలుమూలల మాధవధార, ఉడా కాలనీ, అక్కేపాలెం, తాట్చెట్లపాలెం ఇలా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రమాదం ఉంది అని చెప్పగానే ప్రాణభయంతో సుమారు 2 లక్షల మంది జనాభా ఆ రోజు నైట్ 9 గంటల నుండి ఉదయం 7:30 వరకు ఇంట్లో బయట విశాఖకి దూరంగా కోవిడ్ పొంచి ఉన్న సమయంలో ఈ ప్రళయాన్ని సృష్టిస్తే విశాఖపట్నం మ్యాప్లో, ఇండియా మ్యాప్లో కానీ వరల్డ్ మ్యాప్లో కానీ విశాఖపట్నం అనేది పూర్తి స్థాయిలో కోవిడ్ బాధితులు అవుతారు, తద్వారా రాజకీయాలు లబ్ధి చేయొచ్చు అని చెప్పి ఆ రోజు రాత్రి చేసిన కుట్రకి కేకే రాజు గారు తన మనోధైర్యంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల యొక్క మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆ రోజు నైటు 9:30 నుండి ఉదయం 7:30 వరకు 2 వీలర్తోని ప్రచార రథంతో వేడుకుంటూ అమ్మ ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, మీరు ఇంట్లో దాటి వెళ్ళొద్దు, ఇదంతా ఒక కల్పిత భూతకము. ఈ భూతకాన్ని రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ ప్రజల యొక్క జీవితాలను అధోగత పాల చేయడానికి చేస్తున్నారు, దయించి మీరు వెళ్ళొద్దమ్మా అని చెప్పి కాలా ఎలా బతిమలాడి విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని, అటువైపు ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజల్ని, తద్వారా బీచ్ రోడ్ వరకు విశాఖ ఎన్ఏడి జంక్షన్ నుండి గురుద్వార మద్దిలపాలెం వరకు కూడా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళని హత్తించి అమ్మ ఏమీ లేదు, ఇలాంటివన్నీ బూటకాలు, ఈ బూటకాలను నమ్మొద్దు, ఈనాడు నమ్మొద్దు అని ఆ రోజే చెప్పారు సార్. ఆ రోజు ఇదే నెలలో సార్ మే 7వ తారీఖున ఇంతటి దారుణానికి వడగట్టిన ఆ రోజు మా జీవితాల్లో, మా విశాఖ ఉత్తర నియోజకవర్గ జీవితాల్లో అన్నీ కూడా అస్తవ్యస్తం అవ్వాల్సినది కేకే రాజు గారి ద్వారా పునర్జన్మకి మా విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా పునర్జన్మకి కారకులు విశాఖ ఉత్తర నియోజకవర్గ అప్పటి సమన్వయకర్త కేకే రాజు గారు సార్. వారికి మా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంత దుర్మార్గమా రామోజీ?
ఇంత నీచులు, ఇంత నికృష్టులు, ఇంత కుట్రదారుల రామోజీ చంద్రబాబు. అసలు మీరు చెప్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది సార్, ఒళ్ళు గగురు పొడుస్తోంది సార్, భయం వేస్తోంది. ఇలాంటి వాళ్ళు ఈ సంఘంలో ఇంకా బ్రతికున్నందుకు, రాజకీయంగా బ్రతికున్నందుకు, నా మాట ఇంకా రాజకీయంగా వీళ్ళు బ్రతికున్నందుకు భయం వేస్తోంది. ఈ రోజు నిన్నటి నుండి చూస్తున్నాం సార్, పెన్షన్దారులు ఒక పెద్దావిడ ముసలావిడ మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్. మా ఇంటి దగ్గరికి వచ్చి, నేను ముందు వాలంటీర్ కాబట్టి మా ఇంటి దగ్గరికి వచ్చి, బాబు నా అకౌంట్లో డబ్బులు లేవు, గత 3 ఏళ్ళుగా నేను అకౌంట్ యూజ్ చేయట్లేదు, నేను కూలాడితే కుండాడిన దాన్ని, నాకు ఎక్కడి నుండి అకౌంట్లో డబ్బులు ఉంటాయి బాబు, అప్పుడెప్పుడు పెన్షన్స్ ఆ టైంలో పడేవని చెప్పి అకౌంట్ తీసుకోమన్నారు, 0 అకౌంట్ తీసుకున్నాను, ఇప్పుడు అది డెడ్ అయిపోయింది, మరి నాకు పెన్షన్ చూస్తే ఈరోజు ఇవ్వలేదు, రేపు అకౌంట్లో వెళ్ళి తీసుకోమని చెప్తున్నారు, నా డబ్బులు ఉంటాయా ఉండవా, నా 3000 రూపాయలకి ఎవరు బాధ్యతలు అని చెప్పి మమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తే మా దగ్గర సమాధానం లేకుండా పోయింది సార్. కేవలం ఒక 3000 రూపాయలు అవ్వతాతలకు అందిస్తే వాళ్ళ ఓటులు పూర్తి స్థాయిలో పడతాయనే దురుద్దేశంతో ఆ తల్లుల యొక్క శోభని ఈరోజు గత 2 నెలలుగా మా వాలంటీర్ని పూర్తిగా ఆపేసి, మా వాలంటీర్ల పైన ఉక్కుపాదం వేసి, ఏదో కాకమ్మ కవర్లు 10,000 ఇస్తాం ఇలాంటి కథలన్నీ చెప్పి మా వాలంటీర్ ద్వారా జరిగే మంచిని ఏప్రిల్ మే అనేది ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి సార్. పల్లెటూరులో కానీ మన విశాఖపట్నంలో కానీ రోజుకి 48 నుండి 50 డిగ్రీలు వస్తుంది సార్. వడదెబ్బకి చాలామంది కుర్రవాళ్ళే పడిపోతున్న సందర్భంలో ఈ ముసలి వాళ్ళ ఒక ఉసురు ఏ విధంగా మరి మా వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసి తద్వారా లబ్ధి చేకూర్చుకొని ఈ ప్రభుత్వంపై మాకు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా బురద జల్లించాలి, వాలంటీర్ వ్యవస్థ లేకపోతేనే ఇది జరపగలం, వాలంటీర్ వ్యవస్థ గ్రౌండ్ లెవెల్లో పూర్తి దమ్మున్న వ్యవస్థ. కోవిడ్ సమయంలో కానీ అప్పుడు జరిగిన ఎల్జీ పాలిమర్ సమయంలో కానీ మేము ప్రాణాలకు తగ్గించి మేము చేసిన సాహసాలు రాష్ట్రం మొత్తం చూశాయి. ఇలాంటి సందర్భంలో మేము కానీ రాజకీయాలు అంటే ఒక వాలంటీర్ ఎప్పుడు కూడా రాజకీయం చెయ్యరు సార్. మేము ఓటర్లను వెళ్ళి ఓటు అడిగే ఇలాంటి స్థితి లేదు సార్. మేము కేవలం వాలంటీర్గా పనిచేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాపై చూపించిన విశ్వాసానికి మేము విధేయులుగా వర్క్ చేయడానికి గత 58 నెలలుగా అహర్నిశలు పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని, నేను సంక్షేమం అన్న సార్, నేను అభివృద్ధిగానే మాట్లాడతాను, నేను కూడా పేదవాడిని కాబట్టి ఇది అభివృద్ధే, ఇది సంక్షేమం కాదు. పేదవాడి యొక్క అభివృద్ధిని ఆపాలి, పేదవాడి యొక్క వృద్ధుల యొక్క అభివృద్ధిని ఆపాలి, వాళ్ళ జీవిత శైలిని ఎలా అయినా అట్టడుగును మడుగును పడించేయాలి అని చెప్పి కుట్ర ద్వారా రామోజీరావు గారు గత 2 రోజులుగా విపరీతంగా రాతలు రాస్తూ ఈనాడులో కానీ ఈ విధమైన చిన్నపిల్లల చేష్టలుగా నేను భావిస్తాను సార్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల చేష్టలు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సమాజానికి సంఘ విద్రోహ శక్తులు అంటారు కదా, చెప్పండి సార్, చెప్పండి. అవును సార్, సార్ సంఘ విద్రోహ శక్తులు పేద ప్రజల మీద పడరు సార్. వీళ్ళు అంతకన్నా హీనంగా నేను వర్ణించలేకపోతున్నాను, నా నోటిని రావట్లేదు. అలాంటి పదజాలాన్ని మీడియా ద్వారా మాట్లాడడం అనేది శ్రేయస్సు కాదు కాబట్టి నేను అలాంటి పదజాలాన్ని ఉపయోగించలేను సార్. దయించి నేను ఒకటే చెప్తాను సార్, గతంలో కోవిడ్ పానిక్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరికైతే ఈ అవ్వతాతలు మనం ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2020 నుండి 2022 వరకు 2 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించే ప్రతి పేద విద్యార్థికి కూడా ఆ నెలకు సరిపడే గ్రాసరీ ఐటెం ఏదైతే ఉంటుందో దాన్ని అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టి, చిన్నపిల్లల ప్రాణాలు నిలబెట్టి మన భావితరాలకి అందిస్తే ఆ ప్రాణాల యొక్క వేర్లైనటి ముసలి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో ఎందుకు ఇంత కుట్రపూరితంగా ఉందో 1వ తరగతి నుండి సార్ కైండ్లీ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఓటు లేని వ్యక్తులు సార్.
వాళ్ళకి గత 2 సంవత్సరాలు కోవిడ్ పానిక్ సమయంలో గ్రాసరీ ఐటమ్స్ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాళ్ళకి వేర్లైన ముసలి వాళ్ళ యొక్క ప్రాణాలతో ఆడుకునే దౌర్భాగ్య స్థితి చంద్రబాబు నాయుడు అండ్ కో సార్. ఇంతటి ఘోరాన్ని చవి చూస్తున్న ఇలాంటి ఒక్కొక్కసారి ఆ వాలంటీర్ విషయం, వాలంటీర్ల పైన ఎలాంటి విషయం చిమ్ముతున్నారు చంద్రబాబు అని